శనగపప్పు, కొబ్బరి కూర ఎప్పుడైనా ట్రై చేశారా? అన్నంలోకి చాలా బావుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్‌లో ఒక అరకప్పు శనగపప్పుని బాగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ కొబ్బరికాయని ముక్కల్లా కట్ చేసి దీన్ని మిక్సీ చేసుకొని కొబ్బరి తురుము పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ ఏసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఏసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పక్కనుంచుకున్న కొబ్బరి తురుముని వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని దీనిలో ఒక గ్లాస్ వాటర్ వరకు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 20 నిమిషాలు పడుతుంది. చూడండి, ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. శనగపప్పు ఉడికిందో లేదో చూసుకొని ఇప్పుడు దీనిలో పసుపు, ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, కొద్దిగా కొత్తిమీర ఆకులేసి బాగా కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి